హాయ్ అండి. చూడండి మజ్జిగ మిరపకాయలు ఇవి యాక్చువల్గా, కానీ నేను మజ్జిగ మిరపకాయల కింద పెడదామని తీసుకొచ్చానండి. కారం ఉండవనే తీసుకొచ్చాను. అయితే ఇవి ఘాట్లు పెట్టుకొని పెరుగులో నానబెట్టుకోవాలండి. ఈ మిరపకాయలు అయితే నేను ఇది ఫస్ట్ టైం అండి పెట్టడము. మామూలుగా అయితే చిన్న మిరపకాయలతో పెడతాను ఎప్పుడూను. మిరపకాయలు తీసుకొని చూపిస్తాను చూడండి. మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చుట్టూ 4 వైపులా పెట్టుకోవాలి. పెద్ద మిరపకాయలు కదా, 4 వైపులా పెట్టుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలా కట్ట ఇలాగ అవుతున్నాయి కదా, ఇందులోకి బాగా మజ్జిగ వెళ్తుంది. ఉప్పు పెరుగు అన్నీ వెళ్తాయి, వెళ్ళి బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ తీసుకోవాలి. 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు పెరుగు యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు బాగా దీన్ని చిలుకేసుకోవాలండి, చిలుక్కోవాలి. పసుపు వాము బాగా కలుస్తాయండి. ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట ఈ మజ్జిగలోకి. దిగడం వల్ల బాగా మిరపకాయలకు బాగా పట్టుకుంటుందండి. ఇలా ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇదిగోండి ఇలాగ వేసేసుకున్నాను మొత్తం అన్నీ. ఇలాగ 3 డేస్ వదిలేయాలండి, మూత పెట్టి పక్కన పెట్టాలి. అలాగే ఈ ఉదయాన్నే ఈవినింగ్ మనం అలా కలుపుకోవాలండి. 2 సార్లు రోజుకి కలుపుకుంటే అడుగువన్నీ పైకి వస్తాయి. ఇవి ఎండిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఎలా ఎండాయి ఏపి అన్నీ చూపిస్తానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించింది కామెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి.